హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ గాయత్రి, క్లినికల్ న్యూట్రిషనిస్ట్ ఇన్ రెనోవా ఎన్ఐజిఎల్ హాస్పిటల్స్, బంజారా హిల్స్. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే షుగర్స్ గురించి. షుగర్స్ పేషెంట్ ఇడ్లీ తీసుకోవచ్చా, తీసుకోకూడదా? మెయిన్లీ షుగర్లో మనకు వచ్చేసి గ్లూకోజ్ లెవెల్ ఎప్పుడైతే షుగర్లో తక్కువ అవుతుందో అది లో డయాబెటీస్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పుడైతే హై ఉంటుందో అది హయ్యర్ డయాబెటిక్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఎప్పుడైతే తగ్గినా పెరిగినా మనకి షుగర్ అంటే మన బాడీలో షుగర్ కంటెంట్ ఉంది అని చెప్పేసి మనం కన్సిడర్ చేస్తాం అన్నమాట. సో షుగర్ పేషెంట్స్ ఇడ్లీ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు అండి, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకు అంటే మనం డైలీ తీసుకునే డైట్ ఏదైతే ఉందో లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆర్ డిన్నర్ ఏదైతే ఉందో మనం ఎక్కువ క్యాలరీస్, ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ఫ్యాట్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం. సో షుగర్ పేషెంట్స్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ క్యాలరీస్, ఎక్కువ ఫ్యాట్స్ అనేవి తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే ఇవి ఇలా తీసుకోవడం వల్ల ఎక్కువ క్యాలరీస్, ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో ఇంక్రీజ్ అయినప్పుడు షుగర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో షుగర్ ఇంక్రీజ్ అయితే మనం హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అండ్ చాలా ప్రాబ్లమ్స్ అనేవి సఫర్ అవుతూ ఉంటాం. అంటే చాలా ప్రాబ్లమ్స్కి లోన్ అవుతాము. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి అన్నీ తగ్గాలి అంటే మనం డైలీ డైట్లో లో ఫ్యాట్, లో కొలెస్ట్రాల్ అండ్ లో క్యాలరీస్ ఉన్న ఫుడ్ని ఇంక్లూడ్ చేసుకోవడం బెస్ట్. సో ఇడ్లీలో లో ఫ్యాట్, లో క్యాలరీస్ అండ్ లో కొలెస్ట్రాల్ ఉంటుంది. సో షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళు ఇడ్లీ తీసుకోవచ్చు. అండ్ మనకి ఇడ్లీలో రైస్ ఫ్లోర్తో ఉంటుంది, రాగి ఫ్లోర్ అండ్ జోవార్, బాజ్రా వేటితో అయినా మనం ఇడ్లీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ వస్తే జోవార్లో ఉండే హై ఫైబర్ వల్ల ఈ జోవార్తో చేసిన ఇడ్లీ తినడం వల్ల దీంట్లో ఉండే ఫైబర్ కంటెంట్ అనేది డైజెషన్కి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో షుగర్ పేషెంట్స్కి మ్యాక్సిమం వాళ్ళు 2 అవర్స్కి ఒకసారి ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో అలా ఫుడ్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఫుడ్ అనేది ఈజీగా డైజెషన్ అనేది ఈజీగా ఉండాలి. వాళ్ళకి హార్డ్ ఫుడ్ ఇవ్వకూడదు, సాఫ్ట్ ఫుడ్ అనేది ఇవ్వాలి. సో సాఫ్ట్ ఫుడ్ ఇస్తున్నప్పుడు మనం ఇడ్లీ లాంటిది ఇంక్లూడ్ చేస్తే అందులో ఉండే ఫైబర్ వల్ల డైజెషన్ ప్రాసెస్ అనేది మంచిగా జరుగుతుంది. అండ్ రాగి ఫ్లోర్తో ఇడ్లీ చేస్తారు. సో రాగిలో ఉండే హై ఫైబర్ వల్ల సో డైజెషన్ అనేది మంచిగా జరుగుతుంది. డైజెషన్ మంచిగా జరగడం వల్ల ఈ పేషెంట్స్కి కొలెస్ట్రాల్ లెవెల్స్ అండ్ ఇవన్నీ ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. సో అంతేకాకుండా మనం ఎప్పుడైతే ఇడ్లీని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటామో అలాంటి టైంలో ఏంటి అంటే మనకి లో క్యాలరీస్ ఫుడ్ అండ్ ఆయిల్ ఫ్రీ ఫుడ్ అండ్ స్టీమ్డ్ ఫుడ్, మనకి బ్రేక్ఫాస్ట్లో స్టీమ్డ్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది ఇడ్లీ మాత్రమే. సో ఇడ్లీని మనం తీసుకోవడం వల్ల మన బాడీలో ఉండే క్యాలరీస్ అనేవి కరెక్ట్గా మెయింటైన్ అవుతాయి. అండ్ మనకి తెలిసిందే మన భారతదేశంలో మనం ఎక్కడికి వెళ్ళినా ద ఓన్లీ ఫుడ్ అంటే ఒక్క ఫుడ్ ఏదైనా త్రూ అవుట్ ఇండియా ఉంది అంటే అది ఓన్లీ ఇడ్లీ మాత్రమే. అది మనకి లైక్ మనం చిన్నప్పటి నుంచి మన తాతలు లైక్ మన యాన్సిస్టర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనకి డైట్లో ఇడ్లీ అనేది కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఇందులో ఉండే లో కొలెస్ట్రాల్, లో ఫ్యాట్ అండ్ లో క్యాలరీస్ వల్ల ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల డయాబెటీస్ పేషెంట్ అనేవాళ్ళు వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్, వాళ్ళ ఫ్యాట్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వకుండా తగ్గించి ఉండడం వంటిది జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఇందులో ఉండే ప్రోటీన్స్ వల్ల లైక్ మనకి ఇడ్లీ నుంచి ప్రోటీన్స్ వస్తాయి. ఎలా అంటే మనం ఎప్పుడైనా ఈ ఇడ్లీలో లైక్ క్యారెట్స్ కానీ బీన్స్ కానీ ఎప్పుడైనా ఇంక్లూడ్ చేసి మనం ఇడ్లీ తీసుకున్నామంటే అందులో ఉండే లో క్యాలరీస్ అండ్ క్యారెట్లో ఉండే ప్రోటీన్స్, బీన్స్లో ఉండే ప్రోటీన్స్ అనేవి మన బాడీలోకి వెళ్తాయి అన్నమాట. సో మన బాడీలోకి ప్రోటీన్స్ అండ్ ఎప్పుడైతే వెళ్తాయో, లో క్యాలరీస్ ఎప్పుడైతే వెళ్ళి ప్రోటీన్స్ అనేవి ఎక్కువ వెళ్తాయో అప్పుడు మన బాడీ అనేది స్టేబుల్గా ఉంటుంది అండ్ డైజెషన్ అదంతా మంచిగా అవుతుంది. ఇప్పుడు మనకి ఇడ్లీలో ఆయిల్ ఉండదు కాబట్టి సో మనకి ఎక్కువ హంగర్ ఫీలింగ్ అనేది కూడా ఉండదు. మనం కొంచెం ఇడ్లీ కొంచెం తిన్నా మన ఆకలి అనేది సరిపోతుంది, అంటే మనకి మంచిగా ఉంటుంది ఫీడింగ్కి. అంతేకాకుండా ఇడ్లీ యూస్ చేయడం వల్ల ఏంటి అంటే అందులో ఉండే మనకి మినరల్స్, వైటమిన్స్ ఏమైతే ఇడ్లీలో ఉంటాయో అవన్నీ ఈ షుగర్ పేషెంట్స్ ఎవరైతే షుగర్ వల్ల సఫర్ అవుతున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. అంటే మెయిన్లీ మన బ్లడ్లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టేబుల్గా ఉంటుంది. అంటే ఇడ్లీ తీసుకోవడం వల్ల ఏంటి అంటే మన బ్లడ్లో ఉండే ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో ఈ ఆక్సిజన్ అనేది స్టేబుల్గా వర్క్ అవుతుంది అనమాట. సో ఇది స్టేబుల్గా వర్క్ అయినప్పుడు ఏంటి అంటే మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి
పర్ఫెక్ట్ ఉంటాయి, అంటే స్టేబుల్గా ఉంటాయి. సో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి స్టేబుల్గా ఉన్నప్పుడు మనకి ఎక్కువ షుగర్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కానీ డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కానీ ఉండవన్నమాట. అండ్ అంతేకాకుండా మనం మెయిన్గా ఇడ్లీ తీసుకునేటప్పుడు ఇది ఫర్మెంటెడ్ ఫుడ్, మనందరికీ తెలుసు ఇడ్లీ అనేది ఫర్మెంటెడ్ ఫుడ్. ఇందులో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల మనం ఇడ్లీలో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల ఏంటంటే షుగర్ పేషెంట్స్ ఎప్పుడైతే ఈ ఇడ్లీ తీసుకుంటారో సో అందులో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల మన డైట్ అనేది అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది మంచిగా వర్క్ అవుతుంది, మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టేబుల్గా కంట్రోల్గా ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ.